మంచు వారి కుటుంబానికి సంబంధించి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి వాళ్ళు తేల్చుకోవాలి. కానీ ఇప్పుడు వీధికి ఎక్కేసింది, ఇక దీన్ని ఎవరూ ఆపలేరు. మనోజ్ క్లియర్ కట్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అందులో తన తండ్రి తన సోదరుడైనటువంటి విష్ణు పక్షానే ఉంటారని, తాను గత 8 ఏళ్లలో ₹1 కూడా తీసుకోలేదని, తన సోదరుడైనటువంటి విష్ణు మాత్రం తండ్రి నుంచి పైసలు తీసుకుంటూ ఉంటాడని కాన్సెప్ట్తో బిగిన్ చేసి, తను తండ్రి మీద ఆధారపడి బ్రతకాలనుకోవట్లేదు, లేదా ఆస్తి గురించి ఆశపడట్లేదు. వాస్తవంగా తన భార్య మౌనిక ప్రెగ్నెంట్గా ఉంది. ఆ మధ్యన తల్లి ఒంటరిగా ఉందంటే వెళ్ళాను, ఏడాది పాటు కలిసి ఉన్నాము, తర్వాతన ఒక 4 నెలల క్రితం వచ్చేసామని చెప్తూ, అదే సందర్భంలో ప్రధానంగా గొడవ ఎక్కడొచ్చింది, ఆ మధ్యన కొంతమంది వాళ్ళ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆందోళన చేసినప్పుడు, ఒకసారి గుర్తుంటే నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి, ఆ టైంలో మనోజ్ స్పందించి వాళ్ళకి అండగా నిలబడతానని ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. తమ విద్యా సంస్థలో MBA వీటి దగ్గర అక్రమాలు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయి, ఆ విషయాన్ని నేను ప్రశ్నించాను. అప్పుడు తన ట్వీట్లో కూడా క్వశ్చన్ చేస్తా డైరెక్ట్గా చెప్పుకొచ్చినటువంటిది ఉంది. ఆ వ్యవహారంలోనే తనని టార్గెట్ చేశారు అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తూ, ఓవరాల్గా ఈ ఉదంతంలో జోక్యం చేసుకోమంటూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలని కోరడం అన్నటువంటిది మరొక సంచలనాత్మకమైనటువంటి అంశం. ఈ వ్యవహారం మంచు కుటుంబపు వివాదం అనేది వీధికెక్కేసింది. ఇక దాంట్లో వార్తలు ఆపేదేమీ ఉండదు, అందరూ కూడా ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళే బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు దాన్ని వాళ్ళ కుటుంబ గొడవ కిందన వదిలేసేటటువంటి అవకాశం ఉండదు. అలా కాకుండా వాళ్ళు ఇంటర్నల్గా ఫైట్ చేసుకుంటుంటే దాన్ని ఫోకస్ చేస్తే తప్పు. అలా కాకుండా వాళ్ళే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం, లేకపోతే బహిరంగ ప్రకటనలు చేస్తున్నప్పుడు అది వార్తలుగా వస్తాయి, చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనోజ్ని అటు విష్ణువు కానీ మోహన్ బాబు వీళ్ళంతా ఒకటిగా ఉండి మనోజ్ని పక్కనకి పెట్టేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ అర్థమవుతుంది. అదేదో రౌడీ సినిమాలో ఇద్దరు సోదరులు అయితే, ఒక సోదరుడు తండ్రికి దెబ్బతీసేటటువంటి వ్యక్తి అయితే, తనని దెబ్బతీసేటటువంటి సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తిగా హీరోగా కొడుగ్గా విష్ణు ఉంటాడు. ఇప్పుడు అట్లాగా మనోజ్ని విలన్గా విష్ణు ఫీల్ అవుతున్నాడు, అట్లాగే మోహన్ బాబు ఫీల్ అవుతున్నాడు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.